ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 13వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దైవజనమ, ఈ యొక్క కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 91వ కీర్తన ఎంతో ఆశ్చర్యమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 91వ కీర్తన క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఈ అధ్యాయంలో దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమము, ఆయన తన ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి మక్కువను ఇక్కడ చూపెడుతుంది. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దైవజనమా, ఆయనకు లోబడి మనము జీవించినప్పుడు ఆయన వేటకాని ఊరిలో నుండి తప్పించడమే కాదు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేవాడుగా ఉంటాడని, ఎటువంటి రోగమునకు నువ్వు భయపడవని దేవుడు ఎన్నో వాగ్దానాలు ఈ యొక్క అధ్యాయంలో ఇస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవజనుడు మోసే చేసిన ఈ ప్రార్థనలో రాసినటువంటి ఈ యొక్క చక్కటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సింహము అపవాది యొక్క క్రియలను చూపెడుతుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుదురా అని వెదకుచూ తిరుగుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ యొక్క అపవాది క్రియలను లయపరచుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చినాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు సాతాను శక్తులపై మనకు సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. 91వ కీర్తన 14వ వచనంలో అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. దావీదు తన తండ్రి మందను కాయిచున్నప్పుడు గొర్రెల యొద్దకు సింహం వచ్చినప్పుడు దాన్ని పట్టి చేతులతో దాన్ని కొట్టి చంపుతూ దాని నోట్లో ఉన్నటువంటి గొర్రెపిల్లను రక్షించినాడు. పరలోకపు దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను కూడా సాతాను యొక్క చెర నుండి విడిపిస్తూ వచ్చినాడు. కనుక మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవితకాలమంతా ఆయనకు విధేయులమై జీవించదుము గాక.